నమస్తే అండి. నేను మీ విజయ్ చౌదరి. ఎప్పటి నుంచి నేను వీడియోలు చేయట్లా చాలా వెక్స్ అయిపోయి, కానీ ఇప్పుడు ఒక ఎమోషన్తో ఒక దొంగ నా కొడుకు, ఒకే ఒక్క గుడివాడ దొంగ నా కొడుకు ప్రతి దాన్ని ఏకమొక్కలాగా మాట్లాడే ఆ ఏకముక్కగాడు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్దాం అనుకుంటున్నాను. ప్రజలు కూడా ఇని నేనేదో తెలుగుదేశం ఫేవరేటో లేదా వైసీపీ ఫేవరేటో లేదంటే ఇంకో పార్టీ ఫేవరేటో కాదు, ఈ దొంగ ముండా కొడుకు, ఈ గుడివాడ దొంగ ముండా కొడుకు మాట్లాడండి. అరే దొంగ ముండా కొడుకు కొడాలని చంపేరా, చంపే లంచా కొడుక, అందరినీ చంపే లంచా కొడుక, చంపేస్తే ఏం మనిషిరా, ఏం పుట్టుకరానిది. నీ గురించి ప్రతి వివరణ నీ మాటల్లో నీకు వివరిస్తున్నాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. వినండి ఒక్కొక్కసారి వినండి. నాయుడు ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకున్నానని చెప్పి కొత్తగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి చెప్పవసలా. ఎందుకంటే ఎన్టీ రామారావు పిల్లనిచ్చి అక్షంతలు వేసేటప్పుడు ఒకసారి పట్టుకున్నాడు కాళ్ళు. అది రాష్ట్ర ప్రజలు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు అందరూ చూశారు కదా. చూసామా? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్టీ రామారావుని ఓడిస్తే ఎన్టీఆర్ మీద పోటీ చేస్తే ప్రగల్భాలు పలకడం కూడా మనం చూసాం. నెక్స్ట్ ఏం చేశాడు? ఓడిపోయి వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు కదా. పట్టుకోవడం అసలు ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గర కూర్చుని ఉండేవాడు కదా మనాడు, మనం చూడలేదా? తర్వాత రామారావు కేబినెట్ లో తీసుకున్నప్పుడు 94లో కూడా ప్రమాణ స్వీకారం చేస్తే అన్ని లక్షల మంది పబ్లిక్ ముందు కాళ్ళు పట్టుకున్నాడు, చూశారు కదా. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడం చూడండి వెదగడం ఉన్నాడా? ఇప్పుడు కొత్తగా షోలో నేను రామారావు కాళ్ళు పట్టుకున్నా అని చెప్తే నువ్వు చచ్చిందే కాళ్ళ దగ్గర పట్టుకుని చచ్చావు కదా. ఇప్పుడు చెప్పేది కూడా అదే. ఏమన్నా కాళ్ళు పట్టుకుని దొంగలాగా 420 నా కొడుకులాగా ఆయన దగ్గర చేరి ఆయన ఈడేమన్నాడండి ఈ వీడియోలో? కాళ్ళు పట్టుకున్నావు దొంగ, 420 నా కొడుకు, ఆడు ఈడు రామారావు గారు కాళ్ళు నా మొడ్డ నా ములంకాడ అని మాట్లాడుతున్నాడు కదా ఈ బాడుకోనా కొడుకు. వీడి గురించి మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఇన్ని మాట్లాడిన మాటలు అన్ని చూసాం కదా, చేశాం కదా అన్నారు కదా. ఇన్ని చూసి ఇన్ని తెలిసిన ఎర్రిపూక నువ్వెందుకురా మరి టీడీపీలో 2004 టికెట్ తెచ్చుకున్నావు, 2009 టికెట్ తెచ్చుకున్నావు, ఎందుకురా 10 సంవత్సరాలు టీడీపీ నుండి ఎమ్మెల్యేగా చేసావు? ఎర్రిపూక చంపే లంచా కొడక, కమ్మ జాతి అంట. ఆడేం మాట్లాడుతాడు? కమ్మ జాతి అంట, ఆ జాతోళ్ళంట లంచా కొడక. ఆ జాతోళ్ళని పెట్టుకుని ఎదిగేవరా లంచా కొడక? ఎన్టీ రామారావు కమ్మాడు కదా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కమ్మాడు కదా, హరికృష్ణ గారు పెద్ద ఆయన కమ్మారు కదా. స్టెరాయిడ్స్ ఇచ్చిన లక్ష్మీభారత్ నీకు రోగమట్టి అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు రే పెద్ద అయినరా రే, నీకు దన్నం, చచ్చిపోతున్నా నీలాంటి వాళ్ళ ఆక్రోశం. అసలు ఎలా మాట్లాడాలనిపిస్తుందిరా చెత్త లంచా కొడక. పుట్టుకంటూ ఉండాలి రే, పుట్టుక ఏడుపు వస్తుందిరా, పుట్టుకున్నారా పుక. ఒక మినిస్టర్ పదవి ప్రజలందరూ అనుభవించండి. చంద్రబాబు నాయుడు ఇలా సచ్చాడు, చంద్రబాబు నాయుడు అలా చేశాడు అంటున్నాడు. ఈడు మొడ్డకి చంద్రబాబు నాయుడు మొట్టేడు కొనకపోతే ఈడు అసలు ఎమ్మెల్యే అవుతుడా? ఈడు ఎవడండి కొడాలని? ఎప్పుడో 95-96 విషయాలు చెప్తాడు. 2004లో కదా ఇది ఎమ్మెల్యే అయ్యాడు. 95-90 వరకు ముందు ఎమ్మెల్యే కాదు కదా. 90 వరకు ముందు ఎమ్మెల్యేవా నువ్వు ఎన్టీఆర్ తో ఉన్నావా? నువ్వు ఎన్టీఆర్ తోనే ఉన్నావా? ఎలా మరి కండువా వేసుకున్నావు ఎర్రిపూక? ఏమన్నా మాట్లాడితే లేదు అంటావు. ఒరే సిగ్గుందా లంచా కొరక? అన్నం తింటున్నావా, మొట్ట తింటున్నావు, లంచా కొరక ఆసనం తింటున్నావా? చంపే. ఇక నేను రెడీగా ఉన్నాను. చంపేస్తే తప్పురా. నీ పిల్లలు ఆడపిల్లలు అందరూ బతకాలరా రే. తప్పురా రే ఎదవా, తప్పుడు నా కొడక, తప్పుడు పుట్టు నా కొడక. ఏం మనిషిరా? ఆక్రోశం ఇది, కమ్మాలకు సంబంధించిన ఆక్రోశం రా. ఎలారా నీకు విజయసాయి రెడ్డి గారికి ఓకే అనిపిస్తుంది? ఎలారా మిగతా వాళ్ళకి ఓకే అనిపిస్తుంది? ఏం మనిషిరా? ఏం బాధరా ఇది? నీ ఒక్కరితోనే సమస్య, నీ ఒక్కరితోనే దరిద్రం. నువ్వు ఒక్కడ పోతే చాలు, అమ్మా దుర్గమ్మ ఈ ఒక్క ఎదవని తీసుకెళ్ళిపో అమ్మా.